రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, కూటమిలోని ఎమ్మెల్యేలు, నేతలు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. దీంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి సమీప కేసరపల్లిలో NH-16 పక్కనే ఐటీ పార్కు ప్రాంగణం వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు తుది దశకు చేరాయి. ప్రధాన వేదిక నిర్మాణం సోమవారానికి పూర్తి కాగా సీటింగ్ ఏర్పాట్లు, గ్యాలరీల పనులు కొనసాగుతున్నాయి. 11.18 ఎకరాల ప్రైవేటు భూమిలో ప్రధాన వేదిక సిద్ధమవుతోంది. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా పూర్తిగా పైకప్పు వేస్తున్నారు. వీఐపీలకు 4 గ్యాలరీలు కేటాయించగా మిగిలిన ప్రాంగణంలో సాధారణ ప్రజలు కూర్చునేందుకు సీటింగ్ సౌకర్యం కల్పించనున్నారు. సాయంత్రానికి ప్రధాన వేదికను పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించే పనులు కూడా పూర్తి చేయనున్నారు. సభా ప్రాంగణంతో పాటు రహదారుల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అమర్చారు. ఇప్పటికే ప్రాంగణం పోలీసులు, ఎన్ఎస్జీ ఆధీనంలో ఉంది. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. జనరేటర్ల తరలింపు, విశ్రాంతి గదులు, వైద్య శిబిరాల పనులు ఇప్పటికే పూర్తి చేశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల మీదుగా వెళ్లే పలు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఆంక్షలు విధించారు. ఇవి మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి. సభ ఏర్పాట్లపై తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం సమీక్షించారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాల్ని చంద్రబాబుకు సీఎస్, డీజీపీలు వివరించారు. పార్టీ తరపున చేస్తున్న ఏర్పాట్లను అచ్చెన్నాయుడు తెలిపారు. సభకు ప్రధాని మోదీ హాజరవుతున్నందున ఆయన పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారుల్ని ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన ప్రధాని పర్యటనపై సమీక్షించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 12న ఉదయం 8:20 ప్రధాని ఢిల్లీలో బయలుదేరి 10:40 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:55 కేసరపల్లి ఐటీ పార్కు ప్రాంగణానికి చేరుకుని 11 గంటల నుంచి 12:30 వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. 12:40 గన్నవరం విమానాశ్రయంలో బయలుదేరి భువనేశ్వర్ చేరుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు.